శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం అధ్యాయాలు పూర్తి చేసి 245వ అధ్యాయంలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యద్బ్రాహ్మణస్య కుశలం తదేవ సతతం వదేత్ తూష్ణీమాసీత నిందాయాం కుర్వన్ భైషజ్యమాత్మనః. సన్యాసి అనేవాడు బ్రాహ్మణులకి ఎప్పుడు కూడాను హితకరమైన మాటలనే చెప్పాలి. అలానే తనను ఎవరైనా నిందించినా మౌనంగా ఉండాలి సన్యాసి అనే ఆయన. అదే సంసార రోగానికి మందుగా భావించాలి. ఏన పూర్ణమివాకాశం భవచ్చేకేన సర్వదా శూన్యం ఏన జనా కీర్ణం తందేవా బ్రాహ్మణం విదు. తాను సర్వవ్యాపి కాబట్టి తానొక్కడు ఉన్న శూన్య ప్రదేశం అంతా నిండినట్లుండాలి. తానొక్కడు లేకపోతే గుంపులున్నా కూడా శూన్యంగా అనిపించాలి. ఆ స్థాయి కాలవాడే బ్రాహ్మణుడు అని దేవతలు అంటారు. ఏన కేనచిదాచ్ఛన్నః ఏన కేనచిదాసితః యత్ర క్వచన శాయీ చ తందేవా బ్రాహ్మణం విదు. ఏదో ఒకటి కట్టుకొని ఏదో ఒకటి తింటూ ఎక్కడో అక్కడ పడుకునేవాడే సన్యాసి. అఘేరివగణాద్భీతః సాహిత్యాన్నరకాదివ కుణపాదివ చ స్త్రీభ్యః తందేవా బ్రాహ్మణం విదు. జన సమూహాన్ని చూచి పామును చూసినట్లు భయపడాలి. విందు భోజనంతో లభించే తృప్తిని నరకంలా భావించాలి. స్త్రీలను చూచి శవాల్ని చూసినట్లుగా విరక్తులు కావాలి. అటువంటి వాడే సన్యాసి. న కృచ్ఛేన్న ప్రహృక్షేచ్చ మానితో మానితశ్చయ సర్వభూతేష్వభయదః తందేవా బ్రాహ్మణం విదు. సత్కరించినా తిరస్కరించినా ఆనందించకూడదు, కోపగించకూడదు. సర్వ ప్రాణులకి కూడా అభయదానం చేయాలి. అటువంటి వాడే బ్రహ్మజ్ఞుడని దేవతలు అంటారు. నాభినందేత మరణం నాభినందేత జీవితం కాలమేవ ప్రతీక్షేత విదేశం భృతకో యథా. జీవితాన్ని అభినందించకూడదు, మరణాన్ని కూడా అభినందించకూడదు. సేవకుడు ఎలా అయితే యజమాని ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు కాలం కోసం, అంటే తన యొక్క కాలం చెల్లింది అంటాం కదా, ఆ కాలం చెల్లడం కోసం ఎదురు చూస్తూ ఉండాలి సన్యాసి అనేవాడు. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.